అండి నమస్తే. దేశీ రైస్ని రోజు రైస్ రూపంలో తీసుకోలేని వారు ఇలా రవ్వ ఆడిచ్చేసుకొని ఇడ్లీలు చేసుకోండి. చాలా బాగుంటాయి. ఇడ్లీలు కూడా మెత్తగా స్పాంజ్ లాగా ఉంటుంది. సో పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఇంకా దేశీ రైస్లో బెనిఫిట్స్ ఏంటి అంటే రోజు ఒక రంగులో తీసుకోవచ్చు అనమాట. ఒకరోజు బ్లాక్ రైస్, ఒకరోజు రెడ్లో, ఒకరోజు వైట్, ఒకరోజు బ్రౌన్లో కూడా తీసుకోవచ్చు. ఖచ్చితంగా అయితే ఆవు నెయ్యి తీసుకోండి. ఇంకో విషయం ఏంటంటే ప్రతిరోజు మనము పిల్లలు జంక్ ఫుడ్ తినట్లేదు, బయట ఫుడ్. రోజు నేను టిఫిన్ ఇంట్లోనే చేస్తున్నాను, లంచ్ కూడా ఇంట్లోనే చేసి పెడుతున్నాం అనుకుంటున్నాను. కాబట్టి ఒక్కసారి అయితే మీరు కెమికల్తో పండించిన ఆహారం పెడుతున్నారా, అవి ఖచ్చితంగా అయితే విషంతోనే సమానం. ఈరోజు ₹1 దాచిపెడుతున్నాం అనుకుంటాం, కానీ రేపటి రోజునైతే లక్షల్లో మనం హాస్పిటల్కి వెళ్ళి కట్టాలి. ప్రకృతి సిద్ధంగా పండించిన ఆహారాన్ని అయితే ఖచ్చితంగా తీసుకోండి. అది కారం, పసుపు అయినా కూడా, రైస్ అయినా కూడా పిల్లలు కూడా చాలా బలంగా ఉంటారు. నేనైతే రత్నచోడి మరియు కుల్లాకారు, మా పిల్లే సాంబ బ్లాక్ రైస్తో అయితే ఇడ్లీ చేశానండి. నేనైతే కారం పొడి కూడా రక్తశాలితోనే చేశాను. సో మీకు ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్